ఆర్ఫన్ డ్రగ్స్ అన్నారు కదా సార్ మీరు ఇందాక. ఆర్ఫన్ డ్రగ్స్‌ని అఫోర్డబుల్‌గా అండ్ యాక్సెసిబుల్‌గా చేయడానికి ఎన్ని స్ట్రాటజీస్ మీరు యూజ్ Okay. చేస్తుంటారు? See, orphan drugs, and as I said, the drugs used for rare diseases. That's the orphan disease. Okay. ఇప్పుడు there is a one, it's called Orphan Drug Act, 1983 in US. The యాక్ట్ ఫార్మ్ చేశారు. అంతకుముందు యుఎస్లో ఎలా ఉండేదంటే ఇప్పుడు ఇండియాలో ఎలా ఉంది అట్నే ఉండేది. దే డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్స్ ఈదర్. So how this came up, a little bit story here. It's not all has been changed by one individual, one mother has formal, very little education she has. She was the person who actually raised the awareness of rare diseases because her children, 2 children, have Tourette syndrome. Tourette syndrome, and it's not life-threatening disease like a SMA, and not like that. It's only పిల్లలు when they are children, in the classroom, they make all kinds of noises. For example, గిట్న కూర్చుంటారు, పుస్తకం పెట్టుకొని క్యాట్ లాగానో డాగ్ లాగానో అరుస్తారు. వాళ్ళకి తెలీదు. తర్వాత ఇట్లా చేసేస్తుంటారు అనమాట. అంటే పక్కన పిల్లలు క్యాన్ టేక్ ఇట్. వాళ్ళేనో ఇక చేస్తే స్కూల్కి రావటం మానేస్తున్నారు. సో దిస్ మదర్ ట్రై టు డూ సంథింగ్ ఫర్ దెమ్. సో ఏ డ్రగ్ కంపెనీకి పోయి మీ దగ్గర ఉంటే ఎవరు టెస్ట్ అయిపోయినా ఇస్తే తీసుకొచ్చి ట్రై చేసేది. ఇవన్నీ చేసినా ఏం ఉపయోగపడలేదు. ఒక ఆఫ్టర్ ఇయర్ ఆర్ 2 దెర్ ఈజ్ ఎ జాన్సన్ అండ్ జాన్సన్ ఒక కంపెనీ ఉంది. వాళ్ళు ఒక డ్రగ్ను డెవలప్ చేస్తున్నారు. ఒక డిజీజ్ స్కిజోఫ్రెనియా అని ఒక జబ్బు చాలామంది ఉన్నారు. ఆ జబ్బుకు వాళ్ళకు ట్రై చేస్తున్నారు ఆ డ్రగ్ని. అది క్లినికల్ ట్రయల్స్లో ఉంది. ఎవరో చెప్పారు వై డోంట్ యు ట్రై అంటే అది ట్రై చేస్తే పిల్లలు బాగా అయిపోయారు. 99% పర్ఫెక్ట్ అయిపోయారు. దిస్ ఆర్ వెరీ హ్యాపీ. కానీ ఆ జాన్సన్ కంపెనీ స్టాప్డ్ మేకింగ్ ఇట్. కారణం FDA అప్రూవ్ చేయలేదు ఆ డ్రగ్ని ఫర్ దట్ డిజీజ్. వాళ్ళేమంటారు టొరెట్స్ ఏమంటే 20 మంది 30 మంది ఉంటారు, వాళ్ళకి మేము ఇంత డ్రైవ్ ఎట్లా చేస్తాం అని వాళ్ళు డ్రాప్ చేసేస్తారు. సో వాట్ మదర్ ఈజ్ గోయింగ్ టు డూ నౌ, అండ్ టు మేక్ లాంగ్ స్టోరీ షార్ట్, షీ ఫౌండ్ దిస్ డ్రగ్ ఇన్ కెనడా, వెరీ నెక్స్ట్ డోర్. కెనడాకి వెళ్తే అక్కడ దొరికితే తీసుకుని వస్తుంటే కస్టమ్స్ వాళ్ళు బ్లాక్ చేశారు. Okay, what she is going to do at that time? That's the time she took అతను టొరెట్ సిండ్రోమ్ లాగానే తక్కిన డిజీజ్ ఉన్న పేరెంట్స్ కూడా ఉన్నారు. అందరూ చిన్న వీళ్ళందరూ కలిసి ఒక కోయలేషన్ పెట్టారు. దాన్ని నార్డ్ అంటారు, నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిజీజెస్. నౌ నేషనల్ ఆర్గనైజేషన్ రేర్ డిజీజ్ మీ తీసి ఐ పెట్టాం, ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్. సిమిలర్లీ మెనీ కంట్రీస్ దే పుట్ దేర్ ఫస్ట్ లెటర్ ఈస్ దట్ వన్. Chinese, CORD, like that. Everybody modified that one, used that. So by that coalition, she represented the Senate, Parliament, US lo President వాళ్ళందరినీ చెప్పి, anyway, she was the person who is responsible to bring the Orphan Drug Act. ఆ ఆర్ఫన్ డ్రగ్ ఏం చేశారంటే, ఎవరైనా ఏ కంపెనీ అయినా ఒక డ్రగ్ రేర్ డిజీజ్ చేస్తే మీకు 7 years ఎక్స్క్లూజివ్ రైట్స్. ఆ డ్రగ్ను ఇంకెవరు చేయడానికి లేదు, ఇంకొక డ్రగ్ రావడానికి వీల్లేదు. ఓకే, మీ ప్రైస్ గీసంతా అది మీ ఇష్టం. అంతేకాకుండా ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారు, రీసెర్చ్ చాలా ఇచ్చారన్నమాట. అంత ఆర్ఫన్ డ్రగ్ రాకముందు 1 or 2 drugs ఉన్నాయి. నౌ ఆఫ్టర్ దట్ దెర్ ఆర్ మోర్ దాన్ 400-600 drugs are available in the market. Remember, they are drugs, not cure. Cure. It's not cure. It's not cure. Then, sir? It's only treatment. Meaning, నేను 10 అడుగులు నడవలేను, 20 అడుగులు నడుగుతాను ఈ మందు తీసుకుంటే. అంతేగాని నన్ను క్యూర్ చేయదు. పరిగెత్తలాగా మాత్రం చేయలేరు. మీరు ఒక డెత్ కొంచెం డిలే కావచ్చు, కానీ ఇట్స్ నాట్ క్యూర్, బట్ బెటర్ దెన్ నథింగ్. సో దట్స్ ఓన్లీ థింగ్ అవైలబుల్ టుడే.